ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము మరుగైన మన్నా. దేవుడు తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయుల ప్రజల కొరకు ఈ 40 సంవత్సరముల అరణ్య ప్రయాణంలో దేవదూతలు భుజించేటటువంటి ఈ మరుగైనటువంటి మన్నాను వారికి అనుగ్రహించినట్టు మనము లేఖన భాగాలలో మనము చూస్తూ ఉన్నాం. దేవుడు తన బిడ్డలకిచ్చే ప్రతిదీ అది సామాన్యమైనటువంటిది కాదు, తాత్కాలికమైనటువంటిది కూడా కాదు. దేవుడు తన బిడ్డలకిచ్చే ప్రతిదీ కూడాను ఉన్నతమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటి దానినే దేవుడు తన బిడ్డలకి ఇచ్చేటటువంటి వాడై ఉన్నాడు. తన బిడ్డలు ఏ విషయములోనూ లో స్థాయిలో ఉండటం లేక తోకగా ఉండటం నా దేవుడికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అత్యున్నతమైన స్థానంలో తనకు నచ్చిన, తనకు ఇష్టమైన విధంగా జీవించాలని ప్రభు తన బిడ్డలమైన మన నుండి ఎదురు చూస్తున్న ఒక గొప్ప ప్రణాళిక. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనంలో పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. పేరు పెట్టి పిలువబడినటువంటి నీకు నాకు దేవుడు మరుగైన ధనమును, రహస్య స్థలములలో నిధులను సిద్ధము చేసి ఉంచాడట. పేరు పెట్టి ఎవరినైతే పిలిచాడో, ఆయన పిలుపునకు ఎవరైతే లోబడ్డారో అటువంటి వారికి ఆయన దాచి ఉంచిన ఈ మరుగైన మన్నా, ఈ నిధులను ఆయన దయచేసేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో జయించువానికి మరుగైన మన్నాను భుజింపనెత్తును అంటాడు. ఎవరైతే లోకమును, పాపమును జయించి ప్రత్యేకంగా ఉంటారో అటువంటి వారికి మరుగైనటువంటి మన్నాను భుజించేదానికి ఇస్తాడట. ఇది అపూహము వలె చాలా రుచిగా తేనెతో కలిపినటువంటి పదార్థము వలె ఉంటుందంట. తెల్లటి కొత్తిమీర గింజను పోలినటువంటిదై ఉంటుంది. అటువంటి శ్రేష్టమైనటువంటి దానిని దేవుడు తన బిడ్డలకు సిద్ధపరచి ఉంచాడు అన్న విషయాన్ని ఈ ఉదయకాలం నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనకారుడు రాస్తూ 78:24వ వచనంలో ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను. ఎంత శ్రేష్టమైందో చూడండి, అద్భుతమైనటువంటిది. అదే 78:24లో చూస్తాము, దేవదూతల ఆహారము నరులు భుజించిరి. చూశారండి, దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి ఈ మన్నాను దేవదూతలు భుజించేటటువంటిదంట. అంటే ఎంత శ్రేష్టమైందో, ఎంత పరిశుద్ధమైందో, ఎంత పవిత్రమైందో, ఎంత గొప్పదో నీవు నేను ఆలోచించవలసిన వారమై ఉన్నాం. అయితే ఇది ఎవరికి అని మనం ఆలోచన చేస్తే, ఆయన మాటకు విధేయులైన వారికి, ఆయన మాటకు చెవియొగ్గిన వారికి, ఆయన మాటకు లోబడి పాపమును, లోకమును, శరీరమును జయించి ప్రత్యేకంగా ఎవరైతే ఆయన మహిమ కొరకు జీవిస్తారో అటువంటి వారికి ఈ యొక్క గొప్ప నిధిని, ఈ గొప్ప ధనమును దేవదూతలు భుజించేటటువంటి ఆ గొప్ప
పదార్థమును, అపోహము వలె ఉండేటటువంటి ఈ రుచి కలిగిన పదార్థమును దేవుడు తన బిడ్డలకు సమృద్ధిగా ఇచ్చేవాడై ఉన్నాడు. వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ కొరకు అంధకార స్థలములో ధనమును, నిధులను దేవుడు దాచి ఉంచాడు. దానిని నీవు అనుభవించవచ్చు. అయితే నీవు ఆయన మాటకు లోబడి ఉండాలి, చెవియొగ్గి ఉండాలి. అటువంటి వారే దీనిని అనుభవించుటకు యోగ్యులు. కాబట్టి దేవుడు మన కొరకు సిద్ధం చేసిన దాన్ని అనుభవించుటకు మనలను మనము సిద్ధం చేసుకుందాం. దేవుడు మన నుండి ఆశించి ఎదురు చూచిన విధంగా ఆయనకు లోబడదాం. లోకాన్ని, పాపాన్ని జయించి ప్రత్యేకంగా జీవించి దేవుడిచ్చిన ఈ అద్భుతమైనటువంటి ఈ మరుగైన మన్నాను, ధనమును మనము అనుభవించాలి. అలా ఉండునట్లు ప్రభు మీ ఎడల కృప చూపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.